హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీఎం కిసాన్ పైసలు అనేది నిన్న రిలీజ్ అయితే చేయడం జరిగిందనమాట. అస్సాంలోని గువాహటిలో ముఖ్యంగా ప్రధాన నరేంద్ర మోదీ గారు అయితే 22వ విడత అయితే రిలీజ్ చేయడం జరిగింది. చాలామందికి అయితే అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరిగింది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి డబ్బులు పడ్డాయి, అదేవిధంగా ఎన్ని పైసలు జమ కావడం జరిగింది, అదేవిధంగా కొంతమంది అడుగుతున్నారు మాకు ₹1 కూడా రాలేదు, ఎలా చెక్ చేసుకోలేదు అంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఇదైతే ₹2,000 అనేది మనకు కేంద్రం నుంచి రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఎప్పటి నుంచి ఎలాంటి అకౌంట్లో డబ్బులు పడతాయి, వాటిని సరి చేసుకోవాలంటే ఏం చేయాలి, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఒక అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే వానాకాలం పంట పెట్టుబడి సాయం అయితే ఇచ్చారు. ఇప్పుడు యాసంగి సీజన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ యాసంగి సీజన్ అనేది ప్రభుత్వం ఇటీవల కాలంలో సీఎం సైతం రైతు భరోసా ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట. కీలకంగా ప్రభుత్వం నుంచి మరొక మంత్రి అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారో, వాస్తవం ఏంటి, అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ₹6,000 ఇస్తారా, అంతకంటే తక్కువ ఇస్తారా, ఇందుకు గల కారణాలు ఏంటి, సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందిని రైతు భరోసా అనేది తొలగించబోతున్నారు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఎంతమందికి వచ్చాయి, ఆ డీటెయిల్స్ ప్రకారమే ఇవ్వబోతున్నారా, శాటిలైట్ సర్వే ఏం చేశారు, ఇందుకు సంబంధించి ఏ రోజు నుంచి ఇవ్వబోతున్నారు, ఏ జిల్లాకు ముందుగా ఇచ్చే అవకాశాలు అయితే ఉంది, ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటనేది వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మిత్రులందరూ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడికి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి మరీ ముఖ్యంగా పీఎం కిసాన్ పైసలు అనేది ప్రభుత్వం రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా. సో చాలామంది అంటున్నారు మాకు పైసలు అనేది రాలేదని అంటున్నారు. కొంతమందికి మాత్రం మాకు మెసేజ్లు కూడా వచ్చాయి అని చెప్పేసి మెసేజ్లు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. మాకు పలానా అకౌంట్కు ఈ టైంలో పడ్డాయని కూడా చూపెడుతున్నారు అనమాట. ఒకవేళ మీకు ఇంకా పడలేదా, సో ఖాతాలో పడాలంటే తప్పనిసరిగా వెంటనే ఇలా చేసుకుంటే మనకు ₹2,000 పడడానికి అవకాశాలు అయితే ఉంది. ఎలా చెక్ చేసుకోవాలని కూడా చాలామందికి అయితే అడుగుతున్నారు అనమాట. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ 22వ విడత వచ్చేసి మనకు 18,640 కోట్లను 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో నేరుగా ఇదైతే ఎన్పిసిఐ లింక్ చేసుకున్నారో, అదేవిధంగా డీబీటీ యాక్టివ్లో ఉన్న వారికి, సో ప్రభుత్వ నిబంధనకు లోబడి ఉన్నవారికి మాత్రమే ఈసారి రైతు భరోసా అనేది ఇవ్వడం జరిగింది. వెరిఫికేషన్ కూడా చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామందిని అయితే తొలగించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనకు లిస్ట్లో పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడం, మన పైసలు పడ్డాయా లేదని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి pmkisan.in gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. ఫార్మర్ కార్నర్లో యాక్సెస్ చేయండి. ఇక మీ యొక్క ఫార్మర్ కార్నర్లో అందులో వచ్చేసి మనం ఏం చేయాలంటే బెనిఫిషియరీ స్టాటస్ అనేది ఉంటుంది. బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేస్తే అందులో రాష్ట్రం, జిల్లా, గ్రామం ఇవన్నీ ఎంచుకుంటే గెట్ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే మన పేరు ఉన్నట్లయితే మనకు తప్పనిసరిగా అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందన్నమాట. సో కొన్ని కండిషన్లు అయితే ఇవ్వడం జరిగింది. వీటి ఆధారంగా మాత్రమే సో మనకు పీఎం కిసాన్ ₹2,000 జమ కావడం జరిగింది. మిగిలిన వారికి పెండింగ్ పైసలు ఉంటే ₹4,000 కూడా జమ అయినట్లు కొంతమందికి అయితే నాకు మెసేజ్ అయితే చేస్తున్నారు. కొంతమంది అయితే రూపాయి రావడం లేదంటున్నారు. ఒకవేళ మీరు డబ్బులు అనేది 2 రకాలు వస్తున్నాయి. ఒకటేమో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఇచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో వ్యవసాయ అధికారి చాలా గణనీయంగా సంఖ్య తగ్గినప్పుడు వారిని పెంచేందుకు గాను వ్యవసాయ అధికారులు గతంలో బ్యాంక్ అకౌంట్ ఉంటే పోస్టల్ అకౌంట్ ఇచ్చి దానిలో ట్రాన్స్ఫర్ చేసే విధంగా వచ్చాయి. సో గతంలో చాలామందికి కూడా కొంతమందికి అలాగే పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతుంది అనమాట. మరి మెసేజ్ అయితే రావు, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇందులో పడ్డాయి అందులో పడ్డాయి అని చెప్పేసి. సో ఇక మొత్తానికి అయితే ₹2,000 అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇక ఈ దాదాపు ఈ 3-4 రోజుల్లో, ఎందుకంటే సర్వర్లు బిజీ ఉంటాయి కాబట్టి, అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రాలకు అయితే వస్తాయి కాబట్టి అప్డేట్ అయిన వెంటనే మీకు అకౌంట్లో డబ్బులు జమ కావడం జరుగుతుంది. ఇక అత్యంత ప్రాముఖ్యమైనది ఇక రైతు భరోసా సంబంధించి చూసుకున్నట్లయితే రైతు భరోసా పైసలు ఎప్పుడు ఇవ్వబోతున్నారు ఏంటన్నది చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇటీవల కాలంలోనే మంత్రి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ప్రభుత్వం తరపు నుంచి. ఇక ముఖ్యంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు సంబంధించి సో ప్రభుత్వం ఈ నెలాఖరులోగా ₹4,500 కోట్ల అనేది రిలీజ్ చేస్తామని చెప్పింది.
సో ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇందులో ప్రధానంగా మంత్రి చెప్పడం సమంజసమే అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడడం లేదు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ కూడా స్పష్టత అయితే ఇవ్వలేదు. వేరే మంత్రులు సైతం మాట్లాడుతున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు సైతం రైతు భరోసా అనేది ఇస్తాము అనే విధంగా అయితే చెప్తున్నారు. కొంతమందికి అయితే ఇప్పట్లో రైతు భరోసా ఇవ్వము, నిధులు కొరత ఉన్నది అనే విధంగా చెప్తున్నారు. సో మొత్తానికి రైతు భరోసా మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? ఇప్పుడు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 32,000 మందిని తొలగించారు. ఆ డీటెయిల్స్ ఆధారంగా అయితే ఇవ్వబోతున్నారంటూ ఒక అప్డేట్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా నిధులకు సంబంధించి రంగం సిద్ధమైందని చెప్తున్నారు. రాష్ట్ర రైతాంగం కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారందరికీ ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. నిధుల సమీకరణ సాధ్యాలను పరిశీలించాలని ఆర్థిక శాఖకు అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల్లోనే యాసంగి రైతు భరోసా పైసలు ఇక మంత్రుల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం అయితే ఒక క్యాబినెట్ భేటీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక నిర్ణయించి సమాచారం అయితే ప్రతి నెల కూడా 10వ తేదీన తర్వాత కాంట్రాక్ట్ బిల్లులు ఇవన్నీ కొన్ని ఇవ్వాల్సి అయితే ఉంటాయి. దాంతోపాటు ఇప్పటివరకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పోలింగ్ ముగిసిన వెంటనే రైతులకు రైతు భరోసా విడుదల చేస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ ముగిసి సుమారు నెల పూర్తి అవుతుంది. దీంతో సాధ్యమైనంత త్వరలోనే రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్లో జమ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ దీనిపైన అధికారుల నిధులు దృష్టి పెట్టి అన్నట్లు ఆదేశాలు అయితే రావడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? మనకు అందిన సమాచారం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 తారీఖు అంటే లోపే ముందే ఇవ్వబోతున్నారట రైతులకు సంబంధించి రైతు భరోసా. ఎందుకంటే ఆ రోజు ఆదివారమైన ఇతర పండుగలు ఉంటే నెక్స్ట్ రోజు. సో ఈ నెలాఖరి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఈ నెలాఖరు 31 ప్రస్తుతం అయితే ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. కాబట్టి రైతులందరికీ ఒకేసారి నిధులు ఇవ్వడం కుదరదు. కాబట్టి అందుకోసం మొదట ఎకరం పొలం కలిగిన రైతులకు, తర్వాత 2 ఎకరాలు ఉన్న తర్వాత 3 ఎకరాల వారీగా నిధులు అనేది జమ చేయాలని ప్రభుత్వం లెక్కలు వేస్తుంది. ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి ఇవ్వాలి, ఏ ప్రతిపాదికన అనే దానిపైన కూడా సర్వే చేశారట. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులు అందరూ కూడా పంటలు వేశారట. ఎన్నో కొంతమంది మాత్రం పంటలు వేయాలంటూ ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే చాలా తక్కువ పొలం ఉంటుంది, వారు వ్యవసాయం కూడా అందరూ కూడా చేస్తుంటారు. కాబట్టి ఎక్కువ విస్తీర్ణం ఉన్నవారు తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు. కాబట్టి ఎంసర్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ కూడా ఇందుకు అంగీకారంగానే ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ విస్తరణాధికారి ప్రతి గ్రామంలో సర్వే అయితే చేశారన్నమాట. ఈ సర్వే డీటెయిల్స్ కూడా సేమ్ మ్యాచ్ కావడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. అయితే ఎకరాల వారీగా నిధులు జమ చేసే లెక్కలు ఎన్ని ఉన్నాయి దానిపైన. సో ఇక అసెంబ్లీ సెషన్ ఏదైతే ఉందో ప్రారంభం కంటే ముందే సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు సంబంధించి క్యాబినెట్ భేటీ ఒక నిర్వహించి విడుదల తేదీలు కూడా మనకు త్వరలోనే ప్రకటించనున్నట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రైతులకు ఇప్పటి వరకు యాసంగి సీజన్ జనవరిలో చెప్పారు అయిపోయింది, తర్వాత సంక్రాంతి అన్నారు, తర్వాత జెండా పండుగ అన్నారు, తర్వాత ఎన్నికలు అన్నారు. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులను వాయిదాల రూపంలో ఇక సాగదీసే ధోరణి జరుగుతుందని చెప్పేసి రైతులు ఇప్పటికే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇటు రైతుల నుంచి ఇటు ప్రతిపక్షాల నుంచి నేతలకు చెక్ పెట్టాలి విమర్శలన్నిటికీ అనే దాని విధంగా ప్రభుత్వం ప్రణాళికలు అయితే సిద్ధం చేసినట్లు మొత్తానికి రైతు భరోసా అనేది ఇప్పటికే 4,500 కోట్లు రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. సో కేంద్రం నుంచి కొన్ని గైడ్లైన్స్ అయితే రాబోతున్నాయట. అవి వాటి అనుగుణంగానే బ్యాంకుల నుంచి డబ్బులు అనేది స్వీకరించడానికి ఒక అనుమతి కోరుతుంది. అవి కూడా క్లియర్గా వచ్చినట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మనకు వచ్చే నెల కూడా ఇలా రైతు భరోసా పైసలు అనేది అకౌంట్లో డబ్బులు అనేది జమ కావడం అయితే జరుగుతుందని చెప్పేసి తాజాగా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట మనకు.